నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు మిర్చి యార్డ్లో పరామర్శ పేరుతో దండయాత్ర చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఎమ్మెల్సీగా పేరాబత్తులో భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. ప్రతి ఘాట్లో బోట్లతో పాటు గజ ఎత్తుగాళ్లను భద్రతను ఏర్పాటు చేయాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. మహాశివరాత్రి ఉత్సవ వేడుకల నిర్వహణపై సమీక్ష. స్నేహశీలి మృదు స్వభావి పేరాబత్తుల రాజశేఖర్ను భారీ మెజార్టీతో గెలిపిద్దాం. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి. బార్ అసోసియేషన్ నందు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. కూటమి అభ్యర్థిని గెలిపించాలి. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గంలో పర్యటన. రైతుల గురించి మాట్లాడే నైతికత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల జగన్ అరాచక పాలనలో ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా నశించాయని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. 5 ఏళ్ల పాలనలో కక్షలు, కార్పణ్యాలు, కూల్చివేతలు, విధ్వంసాలతోనే జగన్ పాలన సాగిందని మండిపడ్డారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇవాళ తూర్పుగోదావరి జిల్లా కూటమి నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగన్ పాలనలో అభివృద్ధి పూర్తిగా అడిగంటిపోయిందని, రైతు సంక్షేమం కోసం వైసీపీ చేసింది శూన్యమని మండిపడ్డారు. వ్యవసాయం, రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదని పేర్కొన్నారు. పంటలకు ఇన్సూరెన్స్ చేయించాలని కూడా జగన్కు తెలియదని విమర్శించారు. నిన్న గుంటూరు మిర్చి యార్డ్లో రైతుల కష్టసుఖాలు అంటూ చేసిన యాత్ర వారిపై దండయాత్ర చేసినట్లుగా ఉందని ఆక్షేపించారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రాధేయపడి అధికారంలోకి వచ్చిన జగన్ అన్ని రంగాలను, అన్ని వర్గాల ప్రజలను అణగదొక్కారని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు పరదాల చాటున దాక్కున్న జగన్ పదవి కోల్పోయిన తర్వాత ప్రజల్లోకి రావడం విడ్డూరంగా ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని ఉద్ఘాటించారు. ఇచ్చిన హామీలు క్రమక్రమంగా అమలు చేస్తూ జగన్ చేసిన పాపాలు ప్రక్షాళన చేస్తూ కూటమి ప్రభుత్వం పాలన అందిస్తోందని పేర్కొన్నారు. సామాజిక పెన్షన్లు 3,000 నుంచి 4,000కు పెంచి ఇస్తున్నామని తెలిపారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే విషయమై వడివడిగా అడుగులు పడుతున్నాయని తెలిపారు. పారిశ్రామికలను విస్తృతం చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు సాయశక్తుల కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అతుకుల బొంతగా అధ్వాన స్థితికి చేరిన ఆంధ్ర రాష్ట్ర రోడ్లను ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అనతి కాలంలోనే మరమ్మతులు చేసి చూపించిందని తెలిపారు. ఈ సమావేశంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి, ముప్పటి వెంకటేశ్వరరావు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఆయా నియోజకవర్గాల పరిశీలకులు, వివిధ నియోజకవర్గాల కూటమి నాయకులు పాల్గొన్నారు. గతంలో అయితే మనం ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా పోటీ చేసింది లేదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో. మొన్న ఏదైతే లాస్ట్ టైమే మనము అటు ఉత్తరాంధ్రకు సంబంధించి మరి అక్కడ మనము చిరంజీవి గారిని, అదేవిధంగా రాయలసీమకు సంబంధించి రామ్ గోపాల్ రెడ్డిని, అదేవిధంగా శ్రీకాంత్ గారిని లాస్ట్ టైమే మనం ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీ తరఫున మనము ఆ 3 అభ్యర్థులు పెట్టాం. 3 కూడా విజయం సాధించారు. అందుచేత ఇప్పుడు ఏదైతే వాటి తర్వాత జరిగేటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక వెస్ట్ అండ్ ఈస్ట్ కదా, అందుచేత మేము ఎక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అటు ఉత్తరాంధ్రలో రాజధానిని వాళ్ళని మభ్యపెట్టి మోసం చేసిన రోజులు అక్కడ గెలిచాము గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. నేను రాయలసీమ బిడ్డ అని ఏదైతే వాళ్ళు మోసం చేసేటువంటి పరిస్థితి ఏదైతుందో అక్కడ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని గెలిచాం. అందుచేత ఆ పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేసుకుని మంచి విజయాన్ని అయితే మాత్రం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మంచి మెజార్టీ తోటి, అది కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే రాజశేఖర్ గారు గెలవబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. మాకు కాన్ఫిడెన్స్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు అత్యంత ప్రాధాన్యమైన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాట్లను పటిష్టవంతంగా నిర్వహించి సమన్వయం చేసుకుని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీ జిల్లాలోని అన్ని ప్రముఖ
శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ప్రశాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానంగా నగరంలో, జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న శైవ క్షేత్రాల్లో వేలాది మంది భక్తులు పుణ్యస్థానాలు ఆచరించేందుకు హాజరవుతారని తెలిపారు. వారందరికీ ఎలాంటి లోటుపాట్లు, ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో ముఖ్యంగా సీతానగరం మండలం వంగలపూడి నుంచి పట్టిసీమ వీరభద్రస్వామి దేవస్థానం, కొవ్వూరు గోపాద ఘాట్, రాజమహేంద్ర నగరంలో పుష్కర్ ఘాట్, మార్కండే స్వామి దేవస్థానం ఘాట్, కోట్లింగాల ఘాట్ల వద్ద వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలన్నారు. పట్టిసీమలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి వచ్చే భక్తుల పుణ్యస్థానాలు, దర్శన సమాచారాన్ని అందించే విధంగా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నారు. ప్రతి ఘాట్లోనూ అవసరమైనటువంటి బోట్స్తో పాటు గజయితగాళ్లను, పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలోని శివాలయాల వద్ద శానిటేషన్ పనులు సంబంధిత అధికారులతో సమన్వయమై మున్సిపల్ పంచాయతీలు పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. సదరు దేవాలయాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఆర్డబ్ల్యూఎస్ మెడికల్ అధికారులతో కలిసి తాగునీటి సౌకర్యాన్ని, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఎక్కడైతే భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందో ఆ ప్రాంతాలకు ఆర్టీసీ బస్ సౌకర్యాలను అధికంగా ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవాలు జరిగే క్షేత్రాల్లో ఎక్కడా కూడా మద్యం అమ్మకాలు, సరఫరా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అలాగే అన్ని ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, 108 అంబులెన్స్లు అందుబాటులో ఉంచాలని కోరారు. వైద్యాధికారులు, వైద్య సిబ్బంది ఉండేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శైవ క్షేత్రాల్లో అధిక సంఖ్యలో భక్తులు రానున్న సందర్భంగా ప్రతి చోట మహిళలకు ఇబ్బంది లేకుండా పారిశుధ్యం, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. భక్తులు రద్దీగా ఉన్న ప్రతి ప్రదేశంలో మైక్ సిస్టమ్, బారికేడ్స్, సీసీ కెమెరాలు, స్నానాల తర్వాత డ్రెస్ చేంజింగ్ గదులను ఏర్పాటు చేయాలన్నారు. కొవ్వూరు రాజమహేంద్రవరం డివిజన్లోని మున్సిపల్ కార్యాలయంలో పట్టిసీమలో భక్తులకు సమాచారం అందించే విధంగా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడుతూ మహాశివరాత్రి పండుగ సందర్భంగా అన్ని శైవ క్షేత్రాల్లో పోలీస్ బందోబస్తు ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని, అవసరమైన చోట అధిక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల వద్ద ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, రెస్క్యూ టీం, ఫైర్ ఇంజిన్ వాహనాలను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలీసుల హెచ్చరిక నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, అడిషనల్ ఎస్పీ ఎల్ అర్జున్, ఆర్డీఓలు కృష్ణనాయక్, రాణి సుస్మిత, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి శాంతామణి, జిల్లా రవాణా అధికారి సురేష్, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కె నాగేశ్వరరావు, జిల్లా అగ్నిమాపక అధికారి ఎం మార్టిన్ లూథర్ కింగ్, విద్యుత్ శాఖ ఎస్ఈకే తిలక్ కుమార్, అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, ఆర్ఎంసీ ఎస్ఏజీ పాండ్రంగారావు, డిఎస్పీబీ రమణకృష్ణ, కె మహేష్ బాబు, ఎస్ భవ్యకిషోర్, డి దేవకుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని శ్రీ భారత్ శక్తిపీఠం అధ్యక్షులు, హిందూ మహాసభ దక్షిణ భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ భారతానంద్ మహారాజ్ పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం విచ్చేసిన శ్రీ భారతానంద మహారాజ్ జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హిందూ మహాసభ దక్షిణ భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ భారతానంద మహారాజ్ మాట్లాడారు. గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతూ జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించామని తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి కాకినాడ, రాజమండ్రి, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుకొని విజయవాడ మీదుగా ఇతర రాష్ట్రాలకు అక్రమంగా గోవుల అక్రమ రవాణా జరుగుతుందని తెలిపారు. ఈ సంఘటనలపై పోలీసులు అక్రమ రవాణా వ్యాపారాలపై కేసులు పెట్టినా కూడా ఈ వ్యాపారం ఆగడం లేదని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో గోకవరం మండలం కృష్ణుడిపాలెంలో గత 5-6 సంవత్సరాల నుంచి కొన్ని వేల పశువుల్ని పోలీసులు సంరక్షణపై పెట్టడం జరిగిందని తెలిపారు. కానీ అక్కడ ఉన్న గోశాలలో ఒక్క గోవు కూడా లేదని అన్నారు. ఈ గోశాలను గొల్ల దినేష్ కుమార్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ, కేరళ, చెన్నై రాష్ట్రాలకు అక్రమంగా గోవులను ఎగుమతి చేసే స్మగ్లర్కు ముఖ్య అనుచరుడని శ్రీ భారతానంద్ మహారాజీ అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా పలువురు సాధు పుంగవులు, రాజమండ్రికి సంబంధించిన సోషల్ సర్వీస్ సంఘాల వారు పాల్గొన్నారు.
వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, మళ్ళీ వదిలేస్తున్నారు. అలాంటప్పుడు కేసులు పెట్టడం ఎందుకు? అసలు ఇక్కడ రాజకీయ నాయకులు వైఫల్యం ఉందా, లేకపోతే పోలీస్ శాఖ వైఫల్యం ఉందా, లేకపోతే అసలు ఏంటి? ఎవరు ఇందులో అసలు పెద్దను చలాయిస్తున్నారు, ఎవరు అసలు పెద్ద దొంగ అనేది తేల్చాలని చెప్పి మేము ఎస్పీ గారిని అడగడానికని వచ్చాం. రాజమండ్రి దత్తముక్తి క్షేత్రంలో సామూహిక అనగాష్టమి వ్రతాలు నిర్వహించారు. రాజమహేంద్రవరం గౌతమ్ ఘాట్ వద్ద శ్రీ దత్తముక్తి క్షేత్రంలో మాఘ బహుళ అష్టమి సందర్భంగా 108 దంపతులచే ప్రత్యేకంగా అనఘాష్టమి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం బి నూకరాజు సుబ్బలక్ష్మి దంపతులు, కె సీతారాం మాధవి దంపతులు ఆధ్వర్యంలో జరిగాయి. ఆలయ అర్చకులు దంపతులతో ఈ అనఘాష్టమి వ్రతాన్ని జరిపించారు. శ్రీ జయలక్ష్మీ మాత మాతృమండలి పర్యవేక్షణలో సామూహిక అనఘాష్టమి వ్రతాలకు ఏర్పాట్లు చేశారు. స్వామివారిని పలువురు భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ పూజా కార్యక్రమం కె సీతారాం మాధవి దంపతులు అనఘాష్టమి వ్రతంలో పాల్గొన్న దంపతులందరికీ స్వామివారి రక్ష, అలాగే ఫోటో, స్వామివారి ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి అందజేశారు. ఈ కార్యక్రమం మొత్తం వీరి ఆధ్వర్యంలోనే అత్యంత వైభవంగా జరిగింది. స్వామీజీ అనుగ్రహంతో చాలా బాగా చేస్తున్నారు. ఈ యొక్క ఫోటోలు, వీడియోలు కూడా పూజ స్వామీజీ గారికి పంపడం జరుగుతుంది. ఇది చాలా ఆనందకరమైన విషయం. సో మాకు ఇందులో ప్రత్యేకించి క్షేత్రం గురించి, ఇందులో జరిగే కార్యక్రమాల గురించి మీ అందరికీ ఒకసారి సూక్ష్మంగా చెప్పేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. మీరందరూ కూడా మనకి 2007లో ఈ క్షేత్రాన్ని మనకి అనుగ్రహించారు మన రాజమండ్రికి. ఇది ప్రధాన అమావాస్య క్షేత్రం. శ్రీ దత్తముక్తీశ్వర స్వామివారు ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారు. ఏంటి అసలు ఈ క్షేత్రం ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ పితృకార్యాలు చేసుకోవడానికి మన గోదావరి నదీ తీరంలో 7 జన్మల్లో మంచి ఆరోగ్యము, తర్వాత మోక్షం ప్రాప్తిస్తుందని చెప్పి మన దత్త పురాణంలోనూ వాటిలోనూ కూడా చెప్పి ఉన్నది. మనం గణపతి సత్యనారాయణ స్వామి వారు అందరికీ అందుబాటులో ఉండేటువంటి విధానంగా ఈ వ్రతాన్ని ఆచరింపజేసి ధరింపజేస్తూ ఉన్నారు. ఇది భక్తులంతా కూడా భక్తి శ్రద్ధతో వచ్చి చేసుకోవడం వల్ల చాలా వాళ్ళకి శుభాలు కలుగుతాయని చెప్పి చెప్పడం జరిగింది. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. స్నేహశీలి, మృదు స్వభావి, మనందరివాడు అయిన పేరాభద్ర రాజశేఖర్ను భారీ మెజార్టీతో గెలిపిద్దామని రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చి చౌదరి పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ సభ్యులను రూరల్ శాసనసభ్యులు గోరింట్ల బుచ్చయ్య చౌదరి కలిశారు. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నెల 27వ తేదీన జరిగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ అమూల్యమైన ఓటును పేరాబత్తుల రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓటుగా వెయ్యాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు శాసనమండలిలో కూడా మనకు బలం ఉండాలని, విద్యావేత్త రాజశేఖర్ను శాసనమండలికి పంపించేందుకు మనందరం సన్నిద్ధం కావాలని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు ఓటు వేసేందుకు పట్టభద్రులు సానుకూలంగా ఉన్నారని, గత ప్రభుత్వం న్యాయ వ్యవస్థలను కూడా తప్పుదారి పట్టించిందని, న్యాయ వ్యవస్థలో అనేక మార్పులు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు, పరిశీలకులు ఎం తేజవతి, అనపర్తి వీరభద్రరావు, నర్సింగ్ శ్రీనివాస్, సురేంద్ర, రాచపల్లి ప్రసాద్, కొత్తూరి ఆనంద్, నామ సత్యనారాయణ, కె హేమంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రగతి పందాల్లో ప్రభుత్వం ముందుకు సాగడం కోసం, అడ్డంకులు లేకుండా ఉండటం కోసం పేరాబత్తుల రాజశేఖర్ గారిని ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీలో ఉమ్మడి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా పెట్టడం జరిగింది. ఆయన గెలిపించడం కోసం అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక మద్దతు కొనసాగుతూ ఉంది భారీగా. ఎందుకంటే 5 సంవత్సరాల రాష్ట్ర పరిపాలన చిందరవందర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫలితంగా చట్టాలంటే గౌరవం లేదు, శాసనమండలి అన్నా కూడా గౌరవం లేకపోయింది. ఒక బ్రోటల్ మెజార్టీతో అధికారం చలాయించి ప్రజాస్వామ్య హక్కులు హరించిన విధానాలకు భిన్నంగా సక్రమైన చట్టాలు చేసి అవి రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగపడేలాగా చేయడం కోసం కౌన్సిల్లో కూడా మెజార్టీ రావాల్సిన అవసరం ఉంది. కనుకనే వాళ్ళ దాన్ని ప్రత్యేకంగా తీసుకొని అందరి సహకారంతో ముందుకు సాగుతున్నాం. చాలా బాగా ఇది చారిత్రక ప్రసిద్ధిగాంచిన రాజమహేంద్రవరం బార్లో అందరినీ కలవటానికి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు జరిగాయి. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి సందర్భంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా
సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఎన్హెచ్ఆర్పీ ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు చేసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్నాల్ సూరిబాబు, జిల్లా కన్వీనర్ హిందూ చైతన్య వేదిక రిషి, సంజయ్, కరి శ్రీనివాస్, లలిత్ జైన్, సత్య, ధర్మవీర్ విజయ్, జయభవానీ వీరశివాజీ, జి ఆదిలక్ష్మి, హిందూ చైతన్య వేదిక, ధర్మవీర్, హైందవ సైన్యం, ఏబీవీపీ, బజరంగ్ దళ్ ప్రతినిధులు పాల్గొన్నారు. మాట జయంతి కానీ ఛత్రపతి శివాజీ హిందూ మతం ఉన్నంత వరకు బ్రతికే ఉన్నాడు. కాబట్టి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు మాత్రమే మనం చెప్పాలి. భరత మాత స్త్రీ యొక్క నుదుటిన సింధూరం ఉన్నంత వరకు కూడా ఛత్రపతి శివాజీ జీవించే ఉంటాడు. రాజమండ్రి పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు మార్చి 9వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మార్చి 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు జరుగుతాయని ఉత్సవ నిర్వాహకులు తెలియజేశారు. తొలి రోజు ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు శ్రీ 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 సోమాలమ్మ అమ్మవారి పంచామృతాభిషేకం, ఉదయం 10 గంటలకు కలశ స్థాపన, 10:30 లక్ష్మీ గణపతి హోమం ఎం హేమాత్ర ఆధ్వర్యంలో వెంకటేశ్వర గానామృతం కళ్యాణ రూపంలో జరుగుతుంది. 10వ తేదీన లక్ష పుష్పార్చన, సహస్ర జ్యోతిర్లింగార్చన, 11న చండీ హోమం, అమ్మవారి పల్లకీ సేవ, పూజలు, ఉయ్యాల సేవ, సాయిబాబా భజన, 12న సౌభాగృతం, చింతా రవి బాలకృష్ణచే కూచిపూడి గ్రామ శిష్యురాలు పట్న ఋషిలీ లక్ష్మిచే నృత్య ప్రదర్శన, గొర్రెల జాశ్రిత పద్మచే కూచిపూడి నృత్య ప్రదర్శన, హరిప్రియ ప్రాణేష్ భరతనాట్య ప్రదర్శన, 13వ తేదీన సీతానగరం వారిచే గరగల నృత్యం, అమ్మవారి వేషధారణలు, వివిధ వినోద కార్యక్రమాలు, అమ్మవారి ఊరేగింపు, 117 కేజీల లడ్డూ ప్రసాదం వేలంపాట జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ తరలి రావాలని నిర్వాహకులు, ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క జాతర మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందుతారని కోరుచున్నాము. మరియు 23వ తారీఖు ఆదివారం ఉదయం 11 గంటల నుండి అమ్మవారి సన్నిధిలో గొప్ప అన్న సంతర్పణ జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అన్న సంతర్పణలో కూడా పాల్గొని అమ్మవారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాభద్ర రాజశేఖర్ను గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కండవల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ పర్యటించారు. కూటమి అభ్యర్థి పేరాభద్రుల రాజశేఖర్ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్క పట్టభద్రులు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులతో తమ తొలి ప్రాధాన్యత ఓటును ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాభద్రుల రాజశేఖర్కి వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. భారతీయ జనతా పార్టీ, జనసేన, అందరూ కూడా బలపరిచినటువంటి అభ్యర్థిగా మీ ముందుకి జడ్చర్ల ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ జరిగింది. పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన డాక్టర్లను యూనివర్సిటీకి పిలిపించి వైద్యం ప్రారంభించారు. అయినప్పటికీ విద్యార్థుల ఆరోగ్యం నయం కాకపోవడంతో విషయం బయటకు తెలిసిందే. బయట ఫుడ్ తినడం వల్ల ఈ ఘటన జరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. లేదు హాస్టల్ ఫుడ్ వల్లనే ఫుడ్ పాయిజన్ జరిగిందని విద్యార్థులు తీవ్ర వేదన వ్యక్తం చేస్తున్నారు. జడ్చర్లలోని పోలేపల్లి సెజ్లో ఎస్వికేఎం నర్సింహోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ విశ్వవిద్యాలయంలో ఈ పరిస్థితికి చోటు చేసుకుంది. ఈ ఘటనపై సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది.
విద్యార్థుల ఆరోగ్యం విషమంగా ఉండడంతో వారిని ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల యొక్క అనారోగ్యానికి కారణం ఫుడ్ పాయిజనింగ్ అయి ఉండవచ్చునని జడ్చర్ల పోలీసులు వివరాలు వెల్లడించారు. అయితే ఇది ఇంకా నిర్ధారించలేదు. ఈ ఘటన గురించి తెలుసుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి క్యాంపస్ను సందర్శించారు. విద్యార్థులతో ఈ విషయం గురించి మాట్లాడారు. యాజమాన్యం ఈ విషయంపై నిర్లక్ష్యంగా ఉందని తీవ్రంగా ఖండించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు కనిపించినా సరే విద్యార్థులను ఆసుపత్రికి తరలించకుండా క్యాంపస్లోనే ఉంచినందుకు ఎమ్మెల్యే యాజమాన్యాన్ని నిలదీయడం జరిగింది. అనిరుద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను అక్కడికి చేరుకున్న సమయానికి 25 మంది విద్యార్థులు అస్వస్థకు లోనై ఉన్నారని తెలిపారు. విద్యార్థుల శ్రేయస్సు కంటే విశ్వవిద్యాలయాన్ని రక్షించడం గురించి యాజమాన్యం ఎక్కువ శ్రద్ధ చూపించిందని, తాను వెంటనే స్పందించి అంబులెన్స్కు ఫోన్ చేసి వారిని ఆసుపత్రికి తరలించాలని పేర్కొన్నారు. ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఈ సమస్య తలెత్తిందా లేదా మరేదైనా కారణాల వల్ల జరిగిందా అనే విషయం తనకు తెలియదని ఆయన పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో అడ్మిన్లో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న జానకిరామ్ రాసలీలలు వ్యవహారం వెలుగు చూసింది. హైదరాబాద్ జీహెచ్ఎంసీలో అడ్మిన్లో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న జానకిరామ్ రాసలీలలో వ్యవహారం బయటపడింది. వేరే మహిళలతో ఉండగా అతని భార్య కళ్యాణి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. జానకిరామ్ తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని అక్కడే ఉంటుండగా భార్య కళ్యాణి వారినిద్దరిని పట్టుకుని చితకబాదింది. కుటుంబాన్ని వదిలేసి గత కొద్ది రోజులుగా జానకిరామ్ వారాసిగూడలో ఆ అమ్మాయితోనే ఉంటున్నారు. భర్త రోజుల తరబడి ఇంటికి రాకపోవడంతో ఎక్కడికి వెళ్తున్నారోనని భార్య కళ్యాణి నిఘా పెట్టారు. సికింద్రాబాద్ వారాసిగూడలో అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇద్దరిని కళ్యాణి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ఈ నెల 22వ తేదీ ఉదయం 10:32 రాజమండ్రి ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్ ఎదురుగా గల ధర్మంచర కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో ప్రముఖ రచయిత శ్రీపాద శ్రీనివాస్ అంతరంగ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. రచయితలు, కవులు, మిత్రులు, శ్రేయోభిలాషులు హాజరు కావాల్సిందిగా శ్రీపాద శ్రీనివాస్ ఆహ్వానం పలుకుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ కార్యాలయంలో దాదాపు 2 దశాబ్దాలుగా పనిచేస్తున్న శ్రీనివాస్ సిఎల్పి శ్రీనివాస్గా సుపరిచితులు. వీరు తన రచనా వ్యాసంగంలో భాగంగా ఇప్పటివరకు గుండె చప్పుళ్ళు, చట్టసభల్లో గోదావరి గళం, మనసున్న ఉన్నది వంటి 3 పుస్తకాలను ప్రచురించారు. ఈ రచనా విధానం ద్వారా తన తాలూకు దృక్పథాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం 4వ పుస్తకంగా అంతరంగం రూపుదిద్దుకుని ఆవిష్కరణకు సిద్ధమైంది. పుస్తక ఆవిష్కరణ మహోత్సవంలో పలువురు ప్రముఖులు పాల్గొంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరు మిర్చి యార్డ్లో పరామర్శ పేరుతో దండయాత్ర చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఎమ్మెల్సీగా పేరాబత్తులో భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. ప్రతి ఘాట్లో బోట్లతో పాటు గజ ఎత్తుగాళ్లను భద్రతను ఏర్పాటు చేయాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. మహాశివరాత్రి ఉత్సవ వేడుకల నిర్వహణపై సమీక్ష. స్నేహశీలి, మృదు స్వభావి పేరాభద్ర రాజశేఖర్ను భారీ మెజార్టీతో గెలిపిద్దాం. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి. బార్ అసోసియేషన్ నందు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. కూటమి అభ్యర్థిని గెలిపించాలి. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గంలో పర్యటన. శీర్షిక సమాప్తం. నమస్కారం.